శ్రద్ధ. శ్రద్ధ అంటే విశ్వాసం. పైన చెప్పిన 4 అంశాలలోనూ ప్రతి చోట వివేకం ద్వారా ఆ అంశం లభిస్తున్నట్లు మనకు అర్థమైంది కదా! ఆ వివేకం శాస్త్ర వాక్యాల వల్ల కలుగుతుంది. ఆ వాక్యాలను గురువులు వివరిస్తారు. గురువుల పట్ల, శాస్త్రముల పట్ల విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ భావాలు మనకు సరిగా అర్థమవుతాయి. అనుభవంలోకి కూడా వస్తాయి. కనుక పై 4 అంశాలకి మూలమైనది శ్రద్ధ. మనకు విభిన్న అనుభూతులు ఉంటాయి. ఉదాహరణకు ఈ దేహం నాది అని, నేనే ఈ దేహమని 2 అనుభూతులు మనకి ఉన్నాయి. ఈ అనుభూతులను విశ్లేషించి సత్యాన్ని అన్వేషించేటప్పుడు ఒక్కొక్కప్పుడు గురువులు, శాస్త్రాలు మన అనుభవానికి విరుద్ధంగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. కానీ వారు చెప్పినట్లు విశ్వసించి పరిశీలిస్తే మన అనుభవాలలో గల తికమకలు తొలగి వారు చెప్పిన నిర్ణయానికి మనము వస్తాము. అప్పుడు సత్యజ్ఞానం కలుగుతుంది. ఇది కలిగే ముందు విశ్లేషణ దశలోనే గురువుల, శాస్త్రాల వాక్యాలను తిరస్కరిస్తే మన తికమక మరింత జటిలమే అవుతుంది. కనుక గురువు, శాస్త్ర వాక్యాలు సత్యాలే. నాకు కలిగే సందేహాలు సరిగా ఆలోచించకపోవటం వల్ల కలుగుతున్నాయి అనే దృఢ భావన ఉన్నప్పుడే సత్యజ్ఞానం సిద్ధిస్తుంది.